పాటల ద్వారా మహిమ పరిచయం, ఆరాధన ద్వారా మహిమ పరిచయం. అయ్యో ఆత్మ చేత మీ దాసుని అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరు కూర్చోండి. మరి దైవజనులు మరి ప్రకటించిన రీతిగా మరి రెండవ దినము సాయంకాలము ఏర్పాటు చేసుకున్న ప్రభువు ఏర్పాటు చేసిన తన దాసులు మరి కలిచేడు ప్రాంతంలో షాలోమ్ మినిస్ట్రీస్ సేవ చేస్తూ మరి అక్కడ బహుబలంగా ఆయా ప్రాంతాల్లో మరి ఆయా ప్రాంతాల రాష్ట్రాల్లో కూడా బహుబలంగా తన నోటి మాటగా వాడబడుతున్న దైవజనులు మరి దానియేలయ్య గారు మన మధ్యలోకి వచ్చున్నారు. మనము ఆయన్ని ఆహ్వానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయము ఆయనకి ఇవ్వబడుతుంది. మనమందరము శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. మరి మీ సెల్ ఫోన్లు ఏమనంటే మరి సైలెంట్గా పెట్టుకోండి. మరి అమూల్యమైన మాటలు ప్రభు మనందరితో మాట్లాడుండగాక. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి చెబుదామా? మరోసారి బిగ్గరగా. మొదటిగా సర్వశక్తుడనబడుతున్న నా తండ్రికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఏ దిక్కును అలంకరించిన దైవజనులకని, నాకు ఈ సమయాన్ని అప్పగించిన దైవజనులకని, నా ఎడమ చేతి కుడి చేతి పక్క కూర్చొనున్న దైవజనులు ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున్న నా హృదయపూర్వకమైన వందనాలు. అయ్యా వందనాలు అయ్యా, స్తోత్రం. అలాగనే కూడి ఉన్న మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వందనాలు. వందనాలు చెప్పండి. పక్కన వాళ్ళకి వందనాలని చెప్పండి. నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక, బలపరచును గాక. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే, కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, కేవలం నీ కృపయే. హల్లెలూయా. ఇంకా ప్రతి ఒక్కరూ ఇంకా తిరగకూడదు. నా చిన్నతనంలో పరిచయం చేస్తున్న దినాలు, చాలా చిన్న పిల్లవాడిని, 12 సంవత్సరాల వయసు. అప్పుడు దైవజనుల దగ్గర ఉండి ప్రార్థించటానికి ప్రభు కృప చూపెట్టాడు. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి యోగ్యతను దేవుడిచ్చాడు. అయ్యగారు ఇట్లాగనే ఒక చిన్న సభలు ఏర్పాటు చేసేవాడు. ఆరాధన అంతా గంభీరంగా జరిగేది. పాటలన్నీ మంచిగా పాడేవాళ్ళు. వాక్యం టయానికి వచ్చే లోపల
చాలామంది లేచి వెళ్ళిపోతుండేవారు. అప్పుడు ఆ దైవజనుడు నాతో ఇలా అన్నాడు, నాన్న నువ్వు దయ్యాన్ని చూసావా అన్నాడు. ఏమన్నాడు? దయ్యాన్ని చూసావా? నేనన్నాను, నేను చిన్నపిల్లోడిని, ఇంకా పెద్దోడిని కూడా కాలేదయ్యా, నేను ఎప్పుడు చూసిన దయ్యాన్ని నేను చూడలే. అయితే ఈరోజు నేను చూపెడతా, జాగ్రత్తగా చూడు అన్నాడు. సరే అలాగే నేను చూస్తానని చెప్పా. వెనక్కి తిరిగి చూడకూడదు, చూడండి ఏదికి వైపు చూడండి. నిన్నటి నుండి దేవుని సన్నిధి ఇక్కడ సంచారము చేస్తూ ఉంది. మీరు ఇంక అడ్డుదొడ్డాలు చూడకూడదు, తిరగకూడదు. చూస్తానయ్యా అని చెప్పా. ఆరాధన అంతా అయిపోయింది, పాటలు అయిపోయాయి, ప్రార్థనలు అయిపోయాయి. ఉపదేశాన్ని దైవజనులు ప్రారంభించారు. చాలామంది లేచి వెళ్ళిపోతున్నారు, అడ్డుదొడ్డాలు తిరుగుతూ ఉంటే అప్పుడు అన్నాడు, ఎవడైతే ఉపదేశం ప్రకటించబడేటప్పుడు, దేవుని మాటలు ఎత్తబడేటప్పుడు అటు ఇటు తిరుగుతారో వాళ్ళే దయ్యాలని చెప్పిండు. అర్థమైందా? అర్థమైతే గట్టిగా లేలు చెప్పు. అదనమాట. వాక్యం ప్రారంభించి ముగించే లోపల నువ్వు తిరిగావు అనుకో, ఆ దయ్యం నువ్వే లేక నేనే. నాకైనా నీకైనా ఒకటే న్యాయం. నేనైనా నువ్వైనా దేవుని సన్నిధిలో జాగ్రత్త పడుదుముగాక. దేవుడు దయ్యము అని పేరు పెట్టక తలికే దేవుని స్వరము నిలకడగా మనం ఇందుముగాక. ఒక అధికారి మన ప్రాంతానికి వస్తే ఇచ్చిలివిడిగా మాట్లాడతామా? మాట్లాడండి అమ్మా, మాట్లాడతామా? చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. అధికారులు మించిన దేవుడు, పై అధికారి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య, ఆయన ఈ స్థలములో ఉన్నాడు. ఆయన ఈ స్థలములో ఉన్నాడు గనుక ఈ రాత్రి ఆయన మాట్లాడబోతున్నాడు గనుక ప్రతి ఒక్కరము శ్రద్ధతో భక్తితో ఆయన మాట విందుముగాక. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక ప్రకటన నా మనసులో ఉంచాడు. నిన్నటి సమయాన్ని దేవుడు ఏం మాట్లాడాడు? ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. దేవుని సన్నిధిలో చేరి ఏలియా ప్రార్థన చేస్తూ, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదు ఆమేన్ అని దేవుని సన్నిధిని ప్రజలకు చూపించాడంట. అవునేనా? నిన్నటి సమయాన్ని నిలబడి ఆయన వాక్కుల్ని పంచాడు మనకి. హల్లెలూయా. అంతేనా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని మాట డైరీలో రాసుకో, మంచిదే. డైరీలో రాస్తే ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు. గుండె అనబడుతున్న పలక మీద రాసుకుంటే ఆయన వచ్చేంత వరకు అలా మిగిలిపోతాయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఒక్క మాట అనండి. ఒక్క మాట పలికితే చాలు, సముద్రములో అలజడంతా నిమ్మలమైపోయింది. ఒక్క మాట పలికాడు, లాజరు బయటికి రాని, చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. హల్లెలూయా. అలా ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. ఒక్క మాట పలికాడు. ఈ రెండో రాత్రి నా దేవుడు ఒక్క మాట పలికితే చాలు, ఆమేన్. ఆయనే కానీ మాట్లాడితే మన జీవితాలు కట్టుబడతాయి, జీవితాలు నిలబడతాయి. పరిచర్య దైవజనులు, సంఘాలు, పరిచర్యలు అందరూ కూడా ఒక స్థిరత్వం లేక నడిపించబడగలరు. మనిషి మాట్లాడితే కార్యాలు జరగవు. దేవుడు మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలా? దేవుడు మాట్లాడాలా? దేవుని మాటకు మనం విలువనివ్వాలా? దేవుని మాటకు మనం లోబడగలగాలి. రాత్రి దేవునికి స్తోత్రం. సరే, దేవుడు మొదట నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన మాటని రాత్రి మీతో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యం. చదవగలిగిన వాళ్ళు మౌతులో చదవండి. 10:30. అందుకు యేసు ఇట్లా అనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి
దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. దొంగల చేతిలో చిక్కెను. ఒక్క నిమిషం ఆగండి. ఇంకట్లా యేసయ్య ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. ఒక మనుష్యుడంట యెరూషలేమును విడిచి యెరికోకి దిగి వెళుతున్నాడంట. ఈ మనుష్యుడు ఎక్కడుండాలా? యెరూషలేములో ఉండాలా. ఇతని నివాస స్థలం ఏది? యెరూషలేము. ఆమేన్. అతను నివాసము చేయాల్సింది, ఉండాల్సింది, బ్రతకాల్సింది యెరూషలేములో. కానీ ఈ మనుష్యుడంట యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు దిగి వెళుతున్నాడంట. యెరూషలేము అంటే ఏమిటి? యెరూషలేము అనగా ఇదిగో మన కుడి చేతి పక్కన కట్టి ఉన్న దేవుని మందిరమే యెరూషలేము పట్టణం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. యెరూషలేము అంటే ఎక్కడో ఉన్న యెరూషలేము గురించి నేను మాట్లాడట్లేదు. అక్షరానుసారమైన యెరూషలేము గురించి రాత్రి నేను మాట్లాడట్లేదు. కానీ మన కోసం ఒక యెరూషలేమును దేవుడు కట్టాడు. అదే దేవుని మందిరం. ఆ మందిరము నుండి లేక ఆ యెరూషలేము నుండి ఒక వ్యక్తి అనండి, ఒక వ్యక్తి యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు దిగి వెళుతున్నాడంట. యెరూషలేము అంటే దేవుని మందిరము, యెరికో అంటే లోకము, లేక యెరికో అంటే శపించబడిన ప్రాంతాలు, యెరికో అంటే భయంకరమైన ప్రదేశాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి యెరూషలేములో ఉండాలా? యెరూషలేములో ఏముంది? జాగ్రత్తగా వినండి. యెరూషలేము అంటే దేవుని మందిరం అని చెప్పానుగా. యెరూషలేము అంటే దేవుని మందిరం అని చెప్పాను. ఆ యెరూషలేములో దేవుని ఆరాధన ఉంది. ఆ యెరూషలేములో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ ధూపం వేయబడుతుంది. ఆ యెరూషలేములో ప్రార్థన ఉంది. ఈ మనుష్యుడు ప్రార్థన విడిచిపెట్టాడు. ఈ మనుష్యుడు దైవజనుడిని విడిచిపెట్టాడు. ఈ మనుష్యుడు పాటలను విడిచిపెట్టాడు, ఆరాధన విడిచిపెట్టాడు, నడిపింపును విడిచిపెట్టాడు, నడిపిస్తున్న నాయకుడిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నారు అబ్బాయి అని ఒకవేళ ఆ వ్యక్తిని అడిగితే యెరికోకి వెళుతున్నా. అదేంద్ర నాయన, నువ్వు రక్షించబడిన విశ్వాసివి కదా, పేరు మార్చుకున్నావు కదా, బైబిల్ చేతబట్టుకున్నావు కదా, తెల్ల బట్టలు కట్టుకున్నావు కదా, ప్రతిష్టతలో నియమములో నిలబడిన విశ్వాసివి కదా, నువ్వు ఉండాల్సిన స్థలము యెరూషలేము. ఆ యెరూషలేములో ఆరాధనకి మీద ఉంది. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. మీరు జాగ్రత్తగా వినండి. యెరికోకు దిగి వెళుతున్నాడంట. ఎక్కడ దిగి వెళుతున్నాడు? మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళుతా. మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెరూషలేములో ఆరాధన ఉంది, యెరూషలేములో దైవజనుడు ఉన్నాడు, యెరూషలేములో అన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధిలో సమస్త మేలులు కూడా దాగి ఉన్నాయి. ఇంకేం కొదువు ఉంది అక్కడ? ఇంకేం అక్కరుంది అక్కడ? పాపములు ఉన్నప్పుడు యెరూషలేముకు వచ్చావు, పాపము కడగబడింది, మేలే కదా. రోగముతో ఉన్నప్పుడు యెరూషలేముకు వచ్చావు, రోగం బాగైంది, మేలే కదా. ఆమేన్. భారముతో ఉన్నప్పుడు యెరూషలేముకు వచ్చాం, నువ్వైనా నేనైనా. దేవునికి స్తోత్రం. ఇక్కడున్నానని పెద్ద తోపునేం కాదు, నా బ్రతుకు కూడా మీకులాగానే రక్షించబడింది. నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డావు, మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. అది దేవుని కృపచేతనే. హల్లెలూయా. సరే, మొత్తానికి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయిగా. ఇంకేం కొదువు ఎదురైంది నీకు? చెప్పమంటారా? చెప్తా, జాగ్రత్తగాను. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఒక వ్యక్తి యెరూషలేములో ఉండకుండా సింపుల్గా లోకమని యెరికోకి వెళ్ళి లోకం ఎందుకు పడిపోతున్నాడు? కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తా. యెరూషలేమును ఎందుకు విడిచిపెడుతున్నారు నాయన అంటే, ఒకడు అంటాడు, మా అయ్యగారు అందరికి పాట ఇచ్చాడు కానీ మాకు పాట ఇవ్వలేదు, అందుకే మాకు యెరూషలేము ఇష్టం లేదని ఒకడు అంటాడు. అయిందా? ఇంకొకడు అంటాడు, రేయ్
యెరూషలేము ఎందుకు విడిచిపెట్టావు అబ్బాయి అని ఒకవేళ మనం అంటే ఇంకొక అబ్బాయి అంటాడు, ఆ యెరూషలేముకు మందిరానికి సంవత్సరాల నుంచి వెళుతున్నా, ఎవరికి ప్రార్థనీయాలో ఎవరికి ఇవ్వకూడదు ఆయనకి తెలియదో, ఆయన ప్రార్థనీయుడు, అందుకే నేను లోకంలోకి వెళ్ళిపోతున్నా. అంతేనా? అవలా ఇంకా ఉన్నాయి. ఎందుకు యెరూషలేమును విడిచిపెట్టావు? అందరిని గౌరవిస్తాడు, అందరిని ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించాడు. అందుకే నేను యెరూషలేములో ఉండను, నేను గుర్తింపులో లేను, నేను లెక్కలేను, నేను పరిచర్య చేస్తున్నా లెక్కలో లేను, పాటలు పాడుతున్నా లెక్కలో లేను, నడిపింపిస్తున్నా లెక్కలో లేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దర్శింభాగాలు ఇస్తున్నా లెక్కలో లేను, నమ్మకంగా ఉన్నా లెక్కలో లేను. ఆ పీడకాడు ఉన్న ఒకటే, లోకంలో ఉన్న ఒకటే అని ఏ విశ్వాస అయితే త్రాగుడిని విడిచిపెట్టి, ఏ విశ్వాస అయితే పాపాన్ని విడిచిపెట్టి, ఏ విశ్వాస అయితే లోక మాల్యాన్ని విడిచిపెట్టి యెరూషలేముకు వస్తుందో, ఆ యెరూషలేములో అలుగు అనే ఒక మూల కారణాన్ని చేతబట్టుకొని చాలా మంది మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుచుండగా చెవుగలవాడు వినుగాక. ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడుతున్న మాట, మొదటిగా నాతో నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు యెరూషలేములో ఉన్నావా, యెరికోలో ఉన్నావా? దేవుని బిడ్డ రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని మందిరంలో ఉండాలేమో, ఆయన సన్నిధికి రావాలి, 6 దినాలు కష్టపడాలి, కూలి పనికి వెళ్ళాలి, ఏ కష్ట జీతము చేత నువ్వు బ్రతుకుతున్నావో ఆ పని మీద నువ్వు ఆధారపడాలి, మంచిదే. 7వ దినము నీ కొరకై నా దేవుడు యెరూషలేములో ఎదురు చూస్తున్నాడు. అక్కడికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆరాధిస్తే పరలోకమును దేవుడు విడిచిపెట్టి భూమి మీదకి దిగి రావాలి. పరిశుద్ధులతో పాటు దేవదూతలతో పాటు భూమి మీదకి దిగి రావాలి. ఆయన అక్కడ నువ్వు ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. నువ్వెందుకు లోకంలోకి వెళుతున్నారో బాబు అంటే పలు రకాలుగా పలు నిందలు, దైవజనుడి మీద నిందలు, విశ్వాసుల మీద నిందలు, హల్లెలూయా, పలు రకాలుగా మాట్లాడుతున్నారు. నీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా నువ్వు. గడిచిన పోయిన నెలలో మా మందిరానికి ఒక పెద్ద ఆయన వచ్చేవాడు. ఎక్కడికో నేను ప్రార్థనకి వెళుతూ ఉన్నానంటే ఆ రోడ్డు పక్క నుండి అయ్యా వందనాలు అన్నాడంట. ఆయన వందనాలు చెప్పింది నేను చూడలా, ఆయన రోడ్డు పక్కన ఉన్నది నేను చూడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికి పరిశుద్ధాత్ముడే సాక్షి. చూసినా నాకు నష్టం లేదు, లైవ్లో చూసినా భయమే లేదు. దేవునికే మహిమ కలగాల. హల్లెలూయా. నా బిడ్డలందరూ ఇప్పుడు లైవ్ కాడ కూర్చొని ఉన్నారు ఇక్కడ కలిచేడు ప్రాంతంలో. అయినా భయం లేదు, యథార్థంగానే ఉండటమే మనకు మంచిది. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ముక్కుశుద్ధి చేయని అవసరమే లేదు, దేవుడే వారిని బలపరచును గాక. నేను వందనాలు చెప్పలేదని, నేను చూడలేదని 2వ వారంలో నేను ఇంకా మందిరానికి రాను. ఆయన ఏం దైవజనుడు, వందనాలు చెబితే వందనాలు చెప్పలా. ఆయన బట్టి నేను చాలా దుఃఖపడుతున్నా. మందిరానికి రాను, ఏం చేసుకుంటాడు చేసుకోమను అన్నాడు. హల్లెలూయా. నాకు ఆ వార్త ఆ చెవుకి ఈ చెవుకి, మామూలు వాళ్ళ మన వాళ్ళ తగలబెడతారు ఒక మాట బయటకు వస్తే, అది ఆ చెవుకి ఈ చెవుకి ఆ చెవుకి పోయి మొత్తానికి నా చెవుకి వచ్చింది. హల్లెలూయా. చేతులు జోడించి చెబుతున్నా, మేము పైన ఉంటున్న సేవకులకి ఏదైనా కొంపదొగ్గులు కొనిపోతే నిలువుని తీసుకున్న చైగారు అయిపోయింది అయ్యగారు అనబాకండి. దైవజనులు 4 రోజులు బ్రతకనివ్వండి, వారికి ధైర్యం తెచ్చే మాటలు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసులేమో 100 మంది, దైవజనుడు అనండమా ఒక్కడే. 10 మంది దైవజనుల నీకు ఒక్కడే అనండి. మరి మీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. 200 మంది ఉన్నా, 300 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, ఒక్క దైవజనుడు మీ బాధ్యతలన్నీ మోయాలి. ఒక్క దైవజనుడిని కూడా సంఘం మోయాలి. మొయ్యకపోగా కృంగదీపోకండి. దైవజనుడు బ్రతుకుంటే మన ప్రాంతాలకు ఆశీర్వాదం. చప్పలు కొడి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నేను చెప్పాను, నేను చూడలేదు. వందనాలు చెప్పింది కూడా నేను చూడలేదు. ఒక్క మాట మాత్రం చెప్తున్నా, వచ్చాను రాకపోయాను, ఒక్క మాట మాత్రం వాస్తవం. దీనికి దేవుడే సాక్షి. నేను చూడలేదు కనుక ఆయన అంత కృంగిపోతున్నాడు. అయితే పరలోకములో ఉన్న నా తండ్రి అతను అబద్ధాలు ఆడేటప్పుడు కృంగిపోతున్నాడు.
అతను బూతులు మాట్లాడేటప్పుడు కృంగిపోతున్నాడు. అతను సినిమాలు షికారులు తిరిగేటప్పుడు కృంగిపోతున్నాడు. హల్లెలూయా. పాపములో కల్మషములో పడిపోతున్నప్పుడు కృంగిపోతున్నాడు. నేను వందనాలు చెప్పలేదనే మందిరానికి ఆగిపోతే మన దోషాలను బట్టి పరమ తండ్రి ఎంతగానో కృంగిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మందిరానికి రావాల్సింది ఎవరినో బట్టి కాదు, మనల్ని రక్షించి రోగము నుండి, శాపము నుండి, పాపపు కట్ల నుండి విడిపించిన దేవుని బట్టి మందిరానికి రావాలా. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మనుషులను చూచినోడు పడిపోతాడు, ప్రజలను చూచినోడు పడిపోతాడు, కుటుంబాన్ని, రక్త సంబంధాలని ఆధారము చేసుకున్నాడు కృంగిపోతాడు. ఏ నామాన్ని అయితే నువ్వు సేవిస్తున్నావు, ఏ నామాన్ని అయితే నువ్వు నమ్ముకొని ఉన్నావు, ఆ నామాన్ని బట్టి నువ్వు మందిరానికి రాగలిగితే, యెరూషలేములో నువ్వు నిలబడగలిగితే, ఎవరు ఎన్నన్నా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, యెరూషలేములో నువ్వు నిలబడగలిగితే, రేపు ఆయన త్వరలో రాబోతున్నాడు, నువ్వు ఆయన ఎదుట నిలబడబోతున్నావు. ఇది వాస్తవం. చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, కారణాలు చూపి మందిరానికి ఆగిపోవద్దు. ఒక వ్యక్తి మందిరానికి ఎందుకు ఆగిపోతాడంటే దైవజనుడిలో లోపం ఉండి కాదు. దైవజనులేమో పిలువబడినోళ్ళే, దైవజనులేమో ప్రాణం పెట్టోళ్ళే, దైవజనుడు అంటే ఉపవాసాలతో కడుపు మార్చుకుంటున్నోళ్ళే, దైవజనుడు అంటే కడుపును పుట్టిన బిడ్డల్ని, భార్యని పక్కన పెట్టి దేవరాత్రములు మీకోసం పరిచయం చేస్తున్నోళ్ళే. హల్లెలూయా. ఏదో కాస్త ఏదో పట్టించుకోలేదని, సన్మానం చేయలేదని, గొప్ప చేయలేదని. హల్లెలూయా. ఏమండి, ఒక దైవజనుడికి సంఘం బిడ్డ లాంటిది. చెప్పండి, బిడ్డ లాంటిది. మీకు ఒక మాట చెప్తా, మన తండ్రి మనల్ని పొగిడినా పొగడకపోయినా మన తండ్రిని మనం తండ్రి అంటామా, నువ్వు పరాయోడు అంటావా? చెప్పడమా? నీకు ఒక మాట చెప్పమంటావా? మీ తండ్రి మనసులో మిమ్మల్ని బట్టి గొప్ప ఆలోచన కలిగి మీ తండ్రి బ్రతుకుతున్నాడు. ఆమేన్. మనం కూడా ఏం చేయాలంటే తండ్రికి తగినట్లు బిడ్డలుగా మనం కూడా బ్రతికే స్థాయిలోకి మనం వచ్చేద్దాము గాక. హల్లెలూయా. ఒక బిడ్డ, ఒక తండ్రి ఎప్పుడైతే ఈ సేవ నడిపింపులో నడిపించబడుతుందో ఆ పరిచర్య కడ వరకు నిలబడుతుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కారణాలు చూపిస్తున్నారు. ఇంతటికి నువ్వే కారణం చూపించి లోకానికి వెళుతున్నావు, నేనే కారణం చూపించి లోకానికి వెళుతున్నా. ఎరుకో అంటే పేరుకి ఉచ్చరించేంత సింపుల్ ఏం కాదు. అది భయంకరమైన పట్టణం, భయంకరమైన ప్రదేశం, భయంకరమైన చెడు అలవాట్లు ఉండే ప్రదేశం, పాపముతో నిండిపోయిన ప్రాంతాలు అవి. దేవుని బిడ్డలుగా మనం బహు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మందిరాన్ని విడిచిపెట్టాడు, మందిరానికి దూరం అయిపోతున్నాడంట. మార్గంలో కొంతమంది దొంగలు, చదువున్నాను ఇప్పుడు, దొంగలని ఎక్కడి నుంచి దొంగ అతని బట్టలు దోచుకొని, కొంచెం వెనక్కిరా, దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దొంగలించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అనుకునే మాట, మందిరానికి ఆగిపోయాం, పాస్టర్ లేదు, గెస్టర్ లేదు అనండి. అను ఏమైంది? అనమ్మా, బంగారు తల్లి కదా అను. పాస్టర్ లేదు, గెస్ట్ లేదు, మందిరం లేదు, గిందిరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది, అంతా అయిపోయింది. నన్ను ఇట్లా అంటాడా? ఆగిపోయిండు. ఆగిపోయి ఎలా కోడని మార్గంలో ఎడుతున్నాడు. అప్పటి వరకేమో దేవుని మార్గం, అప్పటి వరకేమో దైవజనుడి మార్గం, అప్పుడేమో ఉపదేశ మార్గం, ఇప్పుడేమో నరకానికి లేక లోకానికి వేయబడిన మార్గాన్ని వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలో ప్రయాణంలో ఒక దొంగోడు ఎదురయ్యిండు. ఎవడంట? దొంగోడు అనండి. దొంగోడు ఎదురయ్యిండు. దొంగోడు ఎదురయ్యి వాడిని భయంకరంగా గాయపరిచి, వాడిని కొట్టి, వాడిని ఇబ్బంది పెట్టి, వాడికున్న వస్త్రాల్ని దొంగలించాడంట. దొంగ అనండి, దొంగ అనండి. వెనకాల ఉన్నోళ్ళు అన్నట్ల దొంగ అనండి. నా కళ్ళు బాగా పడతాయి, చెవులు కూడా భయంకరంగా పడతాయి. తెలంగాణ ప్రాంతంలో ఒకరోజు వాక్యం చెప్పడానికి వెళ్ళా. అయితే ఉన్నట్టుండి వర్షం వచ్చింది, అక్కడ కరెంట్ ఆగిపోయింది. ఆ దైవ
జనరేటర్ కూడా పెట్టలేదు. వామ్మో ఏమనుకుంటాడో, కోపపడతాడేమో. కొంతమంది కోపం ఎక్కువ, ఈయనకెంత కోపం ఉందో, ఆయన మాటే కొంచెం సీరియస్గా ఉంటుంది, మొహం కూడా ఒక విధంగా పెట్టుంటాడు కారంగా. ఏమంటాడు ఆయన భయపడుతుంటే, ఆయన దగ్గరున్న ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అయ్యా మా అయ్యగారు ఇట్లా బాధపడుతున్నాడు. సరే నేనన్నా, నాకు మౌత్ వద్దు, నా గొంతు మౌత్ కన్నా పెద్దది. హల్లెలూయా. కరెంట్ లేకున్నా సరే, ఇప్పుడైనా సరే కరెంట్ పోయినా ఏడైనా చారిస్తే వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళు కేకలు వేయాలా, అంత పెద్ద గొంతునిచ్చాడు దేవుడు నాకు. దేవుడు నాకు గొంతునిచ్చాడు కాబట్టి అందుకు ఆయనకి స్తోత్రం. ఇచ్చిన దేవుడు ఆయన కనుక కరెంట్ లేకపోయినా పర్వాలేదు, కేకలేసి వాక్యం చెప్తానని చెప్పా. ఆమేనని చెప్పండి. కేకలు వేసి వాక్యం ప్రారంభించాను. వర్షం జోరున ఇంచుమించు 10 మంది ఆత్మల దేవుడు పట్టుకున్నాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. సరే మొత్తానికి మనోడు దొంగ చేతలు దెబ్బలు తిన్నాడు, వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఇంతటికి ఎవడి దొంగ? ఈ దొంగ పేరే సాతాను అనండి. ఏమి తమ్ముడా గురించి బాగా తెలుసు నాకు. హల్లెలూయా. దొంగకేం కావాలా? బంగారం కావాలా? అవునా? జాగ్రత్త. రెండో రోజు కూడి వచ్చిన బిడ్డలారా, సర్వజనులారా, లైవ్ లైట్ ఉన్న ప్రజలారా, వాడు నీ కోసం తిరుగుతున్నాడు. దాన్ని బుట్టో పిల్లోడివి, నా తల ఎంట్రుకలు నరిచిపోయినారా నాయన. నేను అంతకుముందు చిన్నపిల్లోడి నుంచి ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు అంటున్నాడు ఆయన నాతో. అప్పుడు నుండి ప్రభువు రాబోతున్నాడు, ప్రభువు రాబోతున్నాడని నేను ఎక్కడ నిలబడ్డ అలేదే. నేను చెప్పా, నెల్లూరుకి కొత్తకోడూరు ప్రాంతానికి ఒక బస్సు ఉంది, అది ఎన్నింటికి ఉంది నీకు అప్పగించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. బలి అర్పించుట కంటే మాట వినుట. 10 గంటలకు బస్సు ఉంది కనుక నేను నాతో వచ్చిన నా పిల్లగాని అనుకో, బస్సు రాని వస్తుంది, నేను ఎక్కటం జరుగుతుంది, నా ప్రయాణం గమ్యానికి చేరుతాం. వస్తానన్నాడు, తప్పక వస్తానన్నాడు. అయ్యా వెండితో పని లేదా? పని లేదు చెప్పిన తర్వాతే పోతా. ఏందయ్యా వస్త్రాలంటే, మొదటి వస్త్రం, డైరీ ఉంటే రాసుకో. హల్లెలూయా. మొదటి వస్త్రం ప్రతిష్టతతో కూడిన వస్త్రం. చెప్పండి, ప్రతిష్టత అనే వస్త్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక ప్రతిష్టత కలిగి బ్రతుకుతున్న విశ్వాసి. ఆమేన్. దేవుని పరిచర్యలో దైవజనులతో పాటు ఆరాధనలో ఉన్నప్పుడు ఒక ప్రతిష్టత ఉంది. నోటి మాటలో ఒక ప్రతిష్టత, నడకలో ఒక ప్రతిష్టత, వస్త్రంలో ఒక ప్రతిష్టత, తినే తిండిలో ఒక ప్రతిష్టత. హల్లెలూయా. నడిపింపులో ఒక ప్రతిష్టత. దేవుని మందిరం అంటేనే దైవజనులతో కూడిన దేవుని నడిపింపు అయి ఉంది. అది నడిపింపుతో కూడిన ప్రతిష్టత. మొదటిగా వాడు హల్లెలూయా ప్రతిష్టత కాడికి వచ్చేలాక నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక మాట, మన భారతదేశంలో మనం మొదట సరిచేయబడితే దేశమంతా సరిచేయబడుతుంది. హల్లెలూయా. మొదట మనం కట్టబడితే అనేకులు కట్టబడతారు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, ఏ ప్రతిష్టత కలిగి రావాలో అర్థం కాదు. మగవారు వేసే ప్యాంట్లు కూడా ఆడవాళ్ళు వేస్తున్నారు. రీసందు అరే దేవుని మందిరం కదా, ప్రతిష్టత కలిగి బ్రతకాలి కదా. ఆ గుడారాన్ని కట్టడమే కాదు, ఆ గుడారములో అణువణువు నా కొరకై ప్రతిష్ఠించబడాలా. చెప్పలు కూడా స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. దేవుని కోసం కట్టబడిన దేవుని మందిరముల వస్తువులే ప్రతిష్ఠించబడితే ఆ సర్వోన్నతుడైన దేవుని మందిరానికి వస్తున్న ప్రజలు ఇంకెంత మాత్రం ప్రతిష్ఠించబడాలా. ప్రతిష్ఠిత వస్త్రం టైం. రక్షణ అంటే అది కాదు. బాప్టిజం తీసుకుంటున్న రక్షణ కాదురా నాయన. రక్షణకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రభు మన కోసం ఏర్పాటు చేశాడు. ఆయన ఎన్నోసార్లు మీ సేవకుడు మీకు చెబుతున్నాడు, కానీ మీరు ఈ చెవుని వదిలిపెట్టేదము. ఇది నీ స్టోరీ.
హల్లెలూయా. హానికారుడిని హింసబడ్డావంటావు, పాపం చేస్తే అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు దైవజనుడు ప్రకటించేటప్పుడు పెంటతో సమానంగా ఎంచాలి. నేను రక్షించబడ్డాను, ఆ సాక్ష్యం రేపు ఆయన ఎదుట మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. ఇది రక్షణ వస్త్రం. చెప్పండి బిడ్డ. దొంగోడికి జాగ్రత్త, వాడు గుమ్మం బయటే ఉన్నాడు. ఏడు అవకాశం దొరికా. రెండోది ఏం వస్త్రం అంట? రక్షణ వస్త్రం వాడికి కావాలి. 2, 3 సంతోషమనే వస్త్రం. చెప్పండి, సంతోషమైన వస్త్రం. గమనించండి, యెరూషలేములో ఉన్నప్పుడు సంతోషంగానే ఉంటాం. యెరూషలేమును విడిచిపెడితే వాడు సంతోషాన్ని దొంగిలిస్తాడు. భార్య భర్తల మధ్యలో ఉంటున్న సంతోషం, సమాధానం, కుటుంబాలలో ఉంటున్న సంతోషం, సమాధానం. దైవజనుడైన ఎలీషా సునేము పట్టణానికి గనురాలను ఒక స్త్రీ ఇంటికి వెళ్తాడు. ఆ స్త్రీ అంటది దైవజనుడిని బట్టి మన ఇంటికి వస్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని మంచిగా సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు మనం సాక్షి మీకుపోగా 4 బండలు సేవ మీద, 4 బండలు సేవకుల మీద, సంఘం మీద, వస్తున్న విశ్వాసుల మీద. నేను ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళాలనుకుంటున్నా. ఎందుకు పరిశుద్ధాత్ముడు పదే పదే గుర్తు చేస్తున్నాడు. యెరూషలేముకు దూరం అయిపోయాంలే, ఇంకా మనం ఎవడు పట్టించుకోడు అని అనుకుంటే అది మన భ్రమ. మనం ఎవరిని బెదిరించలేం. ఒక సీట్ ఖాళీ అయితే ఆ సీట్లో పట్టకున్నా కూడా ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి దేవుడు కూర్చోబెడతాడు. ఆమేన్ చెప్పండి. అది జరిగిద్ది యేసు నామములో. మనం ఎవరిని బెదిరించడానికి అయిపోద్ది. కనబడుతున్నానా? నేను కనబడుతున్నానా? దేవుడు మిమ్మల్ని లోయా మనం కారిపోయింది. సంతోషమనే వస్త్రం నాది మూల మధ్య. హల్లెలూయా. ఈ తరానికి మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి బ్రతుకుదుము గాక. 4వ వస్త్రం వాడు కావాల్సింది పరిశుద్ధత అనే వస్త్రం. ఆయన పేరు యవనస్తుడు యోసేపు. చెప్పండి, యోసేపు. ఒకరోజు ఆయన పొదుపరి ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఆ యజమాని భార్య కన్ను యవనస్తుడైన యోసేపు మీద పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు మీద పడింది. నాతో పాపము చేయమని ప్రేరేపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు మాట వినలేదని యోసేపు మీద ఉంటున్న ఆ వస్త్రాన్ని ఇలా గట్టిగా లాగింది, గుంజుకునింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈడు బ్రతుకైపోయింది, నాకు లోబడడా, నా మాట వినడా అని ఆ సైతాను భయంకరంగా వెర్రనీలిగింది. కోసం బ్రతుకుతున్నాడని, ఆయన సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాడని వాడికి కడుపు మండింది. నీ పరిశుద్ధత. క్రైస్తవుడు మరలా చెప్తున్నా, దేవుని బిడ్డ, యేసు రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డలు కలలో కూడా పాపం చేయకూడదు. ఆమేనరా? చేద్దామా? ఆమేన్. దేవుని బిడ్డ రోడ్డు నుంచి వెళ్ళేటప్పుడు సినిమా పోస్టర్ కూడా చూడకూడదు. యేసు నామములో అంత ప్రతిష్టత కలిగి బ్రతుకుదుము గాక. అయితే చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. నాలో పాపం ఉన్నదని యేసేపు పని ఎట్లా ఇచ్చేదంటే, నాకు అర్థమైంది నా ఎదుట యెజబెలు నిలబడి ఉందని, పోవాలని తీర్మానం చేశా. ఆమెను చెప్పండి. హల్లెలూయా. నాకు ఆ పరిశుద్ధత గుర్తుకొచ్చింది. ఆ రోజు మౌనం అయిపోయా. బల్ల తర్వాత 2వ ఆదివారం బలిపీఠం మీద నిలబడ్డా. ఆ మనిషి రక్తం కుక్కలు నాకే అంట. హల్లెలూయా. ఎగ్గిష్టాలు చేస్తే అందరిని కాదు, యెజబెలు సైతానికి చెప్తున్నా, మీకు కాదులు అమ్మో మీరు మంచివాళ్ళు, దండం మీద చెప్తున్నా, మీకు కాదులే యెజబెలుకి చెప్తున్నా. యెజబెలా దైవజనుడు ఏలియాగా చెబుతున్నా. ఆమేనండి. యెజబెలులాగా తోకాడిచ్చావు,
కత్తిరించబడుతుంది యెజబెలుకి. దేనితో? దేవుని వాక్యము చేత. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పటి వరకు తండ్రిగా చూడాలా? మీ తండ్రి దేవునికి సంఘాన్ని అప్పగించేంత వరకు మీ తండ్రిని తండ్రిగానే చూడాలా. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పగట్టిగా. హల్లెలూయా. దైవజనురాలను తల్లిగానే చూడాలా. సంఘాన్ని సహోదరులు ఓ చెల్లెళ్ళు అన్నలుగానే చూడాలా. ఆమేన్. ఇది పరిశుద్ధతతో కూడిన నడిపింపు అని చెప్పా. ఏ రోజు ఆ మాట చెప్పానో మందిరానికి ఆగిపోయింది. నష్టమే లేదు. యథార్థగా ప్రకటించటం మా వంతు. హల్లెలూయా. చేతులు జోడి చెప్తున్నా, నీ పరిశుద్ధత వాడికి కావాలి. అందుకే వాడు దొంగలిస్తున్నాడు. ఏ పరిశుద్ధతను కోల్పోయావో నాకు తెలియదు. ఈ రాత్రి నా దేవుడు మరలా తిరిగి దాన్ని నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి బిడ్డ, కానీ నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నా. చదువునాను, తర్వాత చదువయ్యా. మీ కాడే ఉంచండి దాన్ని. చదువునాను. కొంచెం వెనక్కి. చదువు. కొర ప్రాణముతో విడిచిపోయారు. అక్కడేమోనండి, చదవమన్నప్పుడు ఆణించే చదవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. వారిని కొట్టారంట, కొర్ర ప్రాణముతో త్రోవ పక్కన పడేశారంట. ఏ ప్రాణంతో? చెప్పండి. కొర్ర ప్రాణంతో. యెరూషలేము నుండి బయటికి వెళ్ళాడు, కానీ కొర్ర ప్రాణముతో త్రోవ పక్కన పడిపోయాడు. హల్లెలూయా. కొర్ర ప్రాణం అంటే ఇంకా కొన్ని క్షణాలలో ఊపిరిపోయేది, ఇంకో కొన్ని క్షణాలలో చనిపోతాడు, ఇంకో కొన్ని క్షణాలలోనే. స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితిలో పడున్నాడు. తర్వాత చదువు నాయన. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట అతడును చూసి పక్కగా పోయాను. అలాగునే లేవీడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పడుతున్నారు. ఒక వ్యక్తి పేరు యాజకుడు, ఒక వ్యక్తి పేరు లేవీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి, ఈ గాయపరచబడిన వ్యక్తి, లేక దొంగ చేత దెబ్బలు తిన్న ఈ వ్యక్తి, లేక వస్త్రాలను కోల్పోయిన ఈ వ్యక్తి త్రోవ పక్కన కొర ఊపిరితో పడిపోయి ఉన్నాడు. యాజకుడు పోయాడు, దాటిపోయాడు. లేవీడు పోయాడు, దాటిపోయాడు. హల్లెలూయా. యాజకుడు ఎవరో కాదు, దేవుని బిడ్డే. లేవీడు ఎవరో కాదు, దేవుని నమ్ముకున్న బిడ్డే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను అనబడుతున్న దొంగ నిన్ను గాయపరిచాడేమో. గాయాలతో దూరాన సమీపాన్ని మాట వింటున్నావేమో. నీకు కలిగిన గాయాలు ఏదో ఈ రాత్రి నేను చెప్పలేను, కానీ నీకు కలిగిన గాయాలు నీకు మాత్రమే తెలుసునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి రోగాలనే గాయం. హల్లెలూయా. అప్పుల ద్వారా రేపబడుతున్న గాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనోయాతన అనే గాయం, అనుమానం అనే గాయం. హల్లెలూయా. శ్రమలు, నిందలు, బాధలు అనే గాయాలు. ఇంతటికి నువ్వే గాయంతో ఇక్కడ కూర్చోనున్నావు. ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చావు, ఏ గ్రామాన్ని నుంచి వచ్చావు, ఏ దైవజనుడు కూడా వచ్చావు, ఏ సంఘానికి సంబంధించిన విశ్వాసవి. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు యెరూషలేములో ఉన్నావా, ఎరుకోకి దిగజారిపిన అనుభవంలో ఉన్నావా? దిగజారిపిన అనుభవంలో ఉంటే నీకు గాయాలు తగిలుంటాయి. ఆ గాయాలు నా దేవుడి రాత్రి కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇది గాయాలు కట్టు రాత్రి. ఆమేన్. మొత్తానికి ఆ త్రోవను అందరూ చూస్తున్నారు. అందరూ అంటే ఇద్దరే చూస్తున్నారు. లేవీడు చూశాడు, ఇంకా యాజకుడు చూశాడు. బహుశా నేను అనుకుంటున్నా, వాడిని చూసి ఇలా అనుకోండి, రే నువ్వు మాతో యెరూషలేములో ఉంటే నువ్వు బాగుండేవాడివి, నీకు ఎట్నే కావాలిరా అని ఉండొచ్చు. హల్లెలూయా. ఈడు చిన్నోడు కాదు, ఈడో మంచివాడే కాదు, వాడు అసలుకి వాడంత యాదవ ఎవడో లేడు అని ఉండొచ్చు. హల్లెలూయా. అని ఒక్కవేళ అలా పక్కగా తిరుక్కొని పోయి ఉండొచ్చు. హల్లెలూయా. ఎవరు నిన్ను దాటి. అయితే ఒక సమరయుడు నా చోటుకి వచ్చి
నిదానంగా చదవాలి. అక్కడే ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. లేవీడు దాటిపోయాడు, యాజకుడు దాటిపోయాడు. మళ్ళీ దేవుని నమ్ముకున్నోళ్ళే ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఇప్పుడు మన మధ్యలో ఉండాల్సింది ప్రేమ, ఐక్యత. ఆమేన్. అది వీళ్ళల్లో లేదు, దాటిపోయారు. వేదనతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు. ఆల్రెడీ వాడు మూలుగుతున్నాడు రోగంతో. వాడు ముందుగానే కృంగిపోయి ఉన్నాడు, పైకి లేలేని స్థితిలో ఉన్నాడు. అవసరమైతే మనం వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పరామర్శించగలగాలి, గాయాలు కట్టగలగాలి. ఆ మనసు కూడా లేదా, నోరు కతక్కని కట్టుకొని ఇంట్లో కూర్చోగలగాలి. ఆమేన్. ఆ మనసు ఎవరికి ఇచ్చారో వాళ్ళు ఇల్లు కడతారు వారిని. ఆమెను చెప్పండి. సంఘం అన్నాక పలు రకాల జనులు వస్తారు. పాములు వస్తాయి, కప్పలు వస్తాయి, తేళ్ళు వస్తాయి, జరులు వస్తాయి, ఏనుగులు వస్తాయి, ఒంట్లు వస్తాయి. అన్నిటికన్నా బలమైన జీవి ఒకటి ఉంది, చీమ అనండి. అది కూడా వస్తుంది సంఘానికి. అది మామూలుది కాదు, అది అమాయకురాలు ఉన్నట్టే ఉండిద్ది ఆ సీమ. కానీ అది ఏనుగును కూడా కదిలిచ్చిద్దట. అది కానీ కుడితే ఈ ఏనుగు కూడా ఇట్ట అనాల్సిందనట. ఇటువంటి వాళ్ళు కూడా వస్తారు. హల్లెలూయా. చెయ్యి సహాయం చేయకుండా పోయిద్దా? దేవుని కోసం ఐక్యత కలిగి బ్రతకాలా. అప్పుడు సీమలు వచ్చిన మౌనం కూర్చుంటాయి, కప్పలు వచ్చిన మౌనం కూర్చుంటాయి, పాములు వచ్చిన మౌనం కూర్చుంటాయి. హల్లెలూయా. మనలోని ఐక్యత సమాధానం లేకుండా అనుకో, మనమే ఆదరించే అనుభవం లేకపోతే ఎవడు రాడు. ఇంకా సరే, ఇది ఏరే సబ్జెక్ట్. నేను ముందుకెళ్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అందరూ దాటిపోయారు, కానీ ఆ త్రావున ఒక అక్క. ఈ రాత్రి పైమైన దేవుని బిడ నీ దగ్గర కృంగదీశారు, వేళనగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకో ఈ రాత్రి వెలివేయబడి నవ్వులు పాలైన ఆ పంట ఈ రాత్రి పండిపోతుంది. చెప్పలు కూడా స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి, ఆయన మన దగ్గరికి రావటమే కదమ్మా, ఆయన మనల్ని చూడబోతున్నాడు. హాగర్ అరణ్యంలో దేవునికి ఒక పేరు పెట్టింది, నువ్వు చూచుచున్న దేవుడు అని. ఈ రాత్రి మనం కూడా ఒక పేరు పెట్టాలి ఆయనకి. యేసయ్యా అనండి, చూచుచున్న దేవుడా. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన కన్నుల ఆర్పుడు. అందరూ అనుకున్నారు యెరూషలేము అయిపోయింది, యెరూషలేము అయిపోయింది అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెరూషలేము గురించి దేవుడు రాయించాడు. యెరూషలేమును కాపాడువాడు కొనుకడు. ఇంతకన్నా ఇంక గొప్ప మాట ఏముంది? ఆమెను చెప్పండి. నిన్ను చూచేవాడు కొనికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, కన్ను మూసే దేవుడు కాదు. ఆ అగ్ని నేత్రములు నిరంతరం మన మీద ఉన్నాయి. మనుషులు చూడలేకపోయారు అతన్ని, మనుషులు రాలేకపోయారు అతని దగ్గరికి. కానీ నా దేవుడు దగ్గరికి వచ్చాడు. అతనిని చూచి తర్వాత అతనిని చూచి అతని మీద జాలిపడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జాలి కలిగిన దేవుడు, కరుణ గల దేవుడు. భూమి మీద జాలి కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆయన జాలి మన మీదకు వచ్చునుగాక. మనుషుల జాలి గతించిపోతుంది, మనుషుల దయ గతించిపోతుంది. ఈ రాత్రి ఆయనే గాని నీ మీద నా మీద జాలి పడగలిగితే, ఆమేన్, ఆయన కరుణ చూపెట్టగలిగితే, ఆయన కనుదృష్టి మన మీద నిలబెట్టగలిగితే, త్రోవ పక్కిపోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టే, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ₹1,00,00,000 విలువ చేసే మాట చెప్తా. ఈ ₹1,00,00,000 నెలకు ఒక రోజు ఒక ఆయన కోపం వచ్చింది. అదేది మాటకు వస్తే ₹1,00,00,000 అంటావని నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగిండు. మాట అంటే ₹1,00,00,000 అన్నది మౌనం ఉండవు అన్నాడు. నేను ఉండలేనని చెప్పా. ఎందుకు అన్నాడు, నా దేవుని మాట నాకు కోట్ల కన్నా గొప్ప. ఆమేన్.
ఆ మాటే నన్ను మార్చింది, ఆ మాటే నన్ను కట్టింది, ఆ మాటే నేను పడిపోయి ఉన్నానని, కృంగిపోయి ఉన్నామని, పాపములో లోకములో లోకాశలలో మనం పడిపోయి ఉన్నామని ఆయన ఎరిగి మనం లేవనెత్తటానికి, అది పాపమని తెలుసు కానీ మన పాప భారాన్ని అంతటిని ఆయన భరించటానికి, పడిపోయిన నిన్ను లేవనెత్తటానికి, గాయాలు పాలైన నీ గాయాలు కట్టడానికి, నా గాయాలు కట్టడానికి ఆయన దీనుడై ఆ మార్గం గుండా రాకూడదు. కానీ ద్రాక్షరసం, ఈ ద్రాక్షరసం యేసు రక్తం. ఆమేను చెప్పండి. యేసు రక్తం అనండి. అందరూ అనాలి, యేసు రక్తం అనండి. యేసు రక్తములంటున్న కృప మీకు కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడు యేసన్న ఒక పాట పాడు. ఆయన భూమి మీదకి రావటమే కాదు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మామూలు విషయం కాదు ఇది. ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము మనం. ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము మనం. కానీ మన గాయాలు కట్టడానికి, మనల్ని రక్షించటానికి, ఆమెను చెప్పండి, యేసయ్య భూమి మీదకి దిగొచ్చాడు తన రక్తాన్ని కార్చడానికి. హల్లెలూయా. ఎలా కార్చేవయ్యా యేసయ్యా, యేసయ్యా. ఈ రెండో రాత్రి మా మధ్యలోకి వచ్చినవాడా, రెండు కాళ్ళని అలా నిలబెట్టి ఒక మేకును గుద్దితే ఆ నరాలు ఎముకలు చిట్లిపోయాయంట. ఆ గాయాల గుండా రక్తము నదుల వల్లే ప్రవహించిందంట. అంత మాత్రమేనా, చేతులు చాపి ఆ చేతులలో మేకులు కొడితే ఒక్కొక్క చెయ్య రక్త ముద్దగా మార్చబడిందంట. అంత మాత్రమేనా, లెక్కలేని కొరడాల దెబ్బలు, ఒక్క దెబ్బ తక్కువ 40 కొరడాల దెబ్బలు ఈపు మీద పడితే ఆ కొరడాల కొసన కొక్కిల్లాగా గ్యాలలాగుంటే ఒక్కొక్క కొరడా దెబ్బ ఈపును పడుతుంటే కొరడా దెబ్బ చల్లనను తగిలిన ప్రతిసారి ఆ కొరడా కూడా ఆ రక్తపు మడుగులో ముద్దయిపోయిన నా యేసయ్య శరీరము ఖండలుగా ఊడిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు, మామూలుడు కాదు ఆయన. ఆయన యాగమైపోయాడు. ఏందయ్యా ఆయన యాగం, ఏందయ్యా ఆయన యాగం? ఆయన యాగం మామూలు యాగము కాదు, ఆయన సజీవ యాగంగా మారాడు బిడ్డ. ఆయన యాగము గురించి ఏమని చెప్పను, ఏమని వివరించను. ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఎనుగుతిరు చూస్తున్న ప్రజలు మరలా యెరూషలేముకు వచ్చుదురుగాక. హల్లెలూయా. ఆయన త్యాగమే కానీ నీకు తెలిస్తే, ఆయన ప్రాణ విలువే మనకు తెలిస్తే మనం యెరూషలేముకు దూరం కాము. నిజం 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 నిజం. నాకు ఒక సత్యం బైబిల్ గ్రంథంలో దొరికింది. ఒక్క మాట, బల్లమైన మాట, ఎన్నో ఉన్నాయి. ఒక్క మాట. ఆయన ఎంత గాయాలు పాలాడంటే ప్రతి మనిషికి తగిలిన గాయం మానిపోయిద్ది. మానుతుందా లేదా? నాకు కూడా ఏళ్ళ మీద ఒక గాయం ఉంది చూడండి. ఈ గాయం నాకు మానిపోయింది. హల్లెలూయా. మన యేసయ్య మన కోసం గాయపరచబడిన గాయాలు నేటికి సజీవంగా ఉన్నాయి. నమ్మితే చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నేటికి సజీవంగా ఉన్నాయి. ఆయన మరణించి తిరిగి లేచాడు. శిశువులు ఆయన నమ్మడించిన వారే ఆయన దేవుడని, మెస్సయ్యని నమ్మలేకపోయారు. ఓ తోమా దగ్గరికి వచ్చి గాయాలలో వేలు పెట్టాడంట. అయితే మనం నమ్మాల్సిన వాస్తవం, ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆమేను చెప్పండి. అవి మానిపోని గాయాలు, నా యేసయ్య గాయాలు. ఆ గాయాలలో మనల్ని దేవుడు చెక్కుకుంటున్నాడు యేసు నామములో. హల్లెలూయా. త్వరగా చెప్పి నేను ముగిస్తాను, సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. దయచేసి గమనించండి, కొన్ని విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తా. నా యేసయ్య మన కోసం యాగమైపోయాడు. యాగము ఏం చేశాడయ్యా? ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మనం విడుదల పొందాం.
ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ కలిగింది. ఆ రక్తము ద్వారా ప్రతి పాపి క్షమించబడగలడు. ఒక తమ్ముడు ఉదయాన్ని ఫోన్ చేసి అంటున్నాడు, అన్నా నాకు పాప క్షమాపణ లేదంటన్నా. కారణము కొంతమంది నాతో చెప్పారు, నేను మొదటి మ్యారేజ్ని వదిలేసి రెండో మ్యారేజ్ చేసుకున్నాను అన్నా, నాకు పరలోకం లేదని చెబుతున్నారన్నా. అన్నా నేను క్షమించబడినా అన్నా, నా పాపాలు క్షమించబడవా? ఏదో రాత బాగలేక, తల రాత బాగలేక, లోకముల పాపముల కొట్టిమిట్లాడిన నా జీవితము ఈరోజు మందిరానికి వచ్చాను. కానీ కొంతమంది అంటున్నారు నాకు పరలోకం లేదంటున్నారు అన్న. ఉదయమే జరిగింది అది. నేను చెప్పా ఒక మాట, హల్లెలూయా. యాకోబు బాబు దగ్గరికి నా యేసయ్య వచ్చాడు. ఆమేన్. వచ్చి సమర స్త్రీతో దేవుడు మాట్లాడాడు. ఏమని? నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే నేను దప్పికొంటాను మరలా, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎన్నడూ దప్పికొనమన్నాడు. ఆ నీళ్ళు నాకు కూడా కావాలి స్వామి, ఇస్తాను, కానీ నీళ్ళు నీ భర్తను తీసుకురా. హల్లెలూయా. భర్త ఉంటే కదా, లేడు. యథార్థంగా ఒప్పుకున్నది, నాకు భర్త లేడని చెప్పింది. ఉన్నాడు కూడా భర్త కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా ఒక్క స్త్రీని దేవుడు రక్షించి ఆమె ఉంటున్న ప్రాంతాలను దేవుడు కదిలించాడట. చెప్పలు కూడా స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. రాహాబు ఒక వేశ్య, వ్యభిచారి. రాహాబుని దేవుడు కృప చూపెట్టి ఆ మీద దయను చూపెట్టి రాహాబు ఇంటి వారందరినీ దేవుడు రక్షించాడు. ఎరుకో అంత నాశనం అయిపోయింది, పట్టబడింది. కానీ రాహాబు ఇల్లు మాత్రం దేవుని కోసం నిలబడింది. చెప్పలు కూడా స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. నేను ఆ తమ్ముడి కోసం చెప్పాను, నువ్వు పాపవా? అయితే యేసయ్యా నేను పాపిని ఒప్పుకో, యేసయ్యా రక్తము చేత కడుగని ఒప్పుకో. అయ్యా నేను పాపలలో ప్రధానయ్యా, నన్ను ఇన్ని రక్తంతో కడుగని ఒప్పుకో. ఆయన రక్తం నేటికి సజీవంగా ఉంది. ఆయన రక్తము నేటికి నీ కొరకై కార్చబడుతూ ఉంది. ఆయన క్షమిస్తాడు, పాపాలు క్షమిస్తాడు. నశించిపోతున్న దానిని ఎతికి రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. లోతు భార్య తన బిడ్డలు నశించిపోకూడదని దేవుని దూతల్ని సొదొమ గొమొర్రా పట్టణానికి పంపించి వారిని బయటికి తీసుకొని వస్తే, రక్షించి నిలబెడితే, లోతు భార్య రక్షించబడిన ఆమె భక్తిలో ఉన్నట్టే, నడిపింపులో ఉన్నట్టే, మార్గంలో ఉన్నట్టే వెనక్కి తిరిగి చూచిందంట. హల్లెలూయా. యెరూషలేములో ఉండాల్సిన నువ్వు వెనక్కి తిరిగి చూడబాకు. ఉప్పు స్తంభం అయిపోయింది ఆమె. మన జీవితాలు ఎండిపోకతలకే మన బ్రతుకులు ఈ పూట స్థిరపరచబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. ద్రాక్షారసం పోసాడంట, గాయాలు కట్టాడంట. నా చేతులైతే దండం మీరు చెప్తున్నా, మన గాయాలు దేవుడి రాత్రి కట్టబోతున్నాడు. నువ్వే గాయాలతో వచ్చావు నాకు తెలియదు, నా దేవుడు గాయాలు కట్టబోతున్నావు. ఇప్పటికే నువ్వు ఏడుస్తున్నావు, నా దేవుడు గాయాలు కట్టబోతున్నాడు. బిడ్డల ద్వారా కలుగుతున్న గాయాలు, భర్త ద్వారా కలుగుతున్న గాయాలు, భార్య ద్వారా కలుగుతున్న గాయాలు, సేవలు విశ్వాసుల ద్వారా కలుగుతున్న గాయాలు నా దేవుడు కట్టబోతున్నాడు. గాయాలు కట్టు దేవుడు ఇప్పటికే మన మధ్యలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. గాయాలు కట్టి నూనెను కూడా పోసి గాయం కట్టాడంట. నూనె ఉంది అన్నమాట. బుడ్డిలో తైలముతో అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సమయంలో దావీదుని అభిషేకించాడు. దేనితో అభిషేకించాడు? హల్లెలూయా. బుడ్డిలో తైలము చేత, నూనె చేత అభిషేకించబడిన సౌలు తప్పు చేశాడు. ఆ తప్పును ఒప్పుకోకపోగా కప్పుకున్నాడు. సౌలు మీద ఉన్న అధికారం తీయబడింది. కానీ దావీదుని కొమ్ములో తైలము చేత అభిషేకించాడు. ఆమేనని చెప్పండి. ఆ కొమ్ములో తైలము చేత అభిషేకించబడిన దావీదు పాపము చేసినప్పటికీ, హల్లెలూయా, ఈ రాత్రి బుడ్డిలో ఉంటున్న తైలము కాదు, కొమ్ములో ఉంటున్న తైలం ప్రజల మీద ప్రోక్షించబడును గాక. కొమ్ములో ఉంటున్న తైలం మన మీదకి వచ్చును గాక. ఆగమైపోయింది. చేతుల తలలు చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. నా యేసయ్య నీకోసం నా కోసం యాగమైపోయిన గొర్రె పొట్టేలది. అదే ఆ పొట్టేళ్ళ నుంచి వచ్చిన కొమ్ము. ఆమేన్. ప్రతి దైవజనుడి దగ్గర ఆ కొమ్ము ఉంది. ఆ కొమ్ము ఎవరో కాదు, నా యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఒక నూనె ఉంది, ఆయనలో ఒక తైలం ఉంది. అదే అభిషేకం.
ఆమెను చెప్పండి. నా దేవుడు పోసే ఆ అభిషేకం గాయాల మీద పడి నేను వెంటనే పోతులు రాకూడదు. అన్ని భాషలు మాట్లాడేవాడు నోట అబద్ధాలు రాకూడదు. అన్ని భాషలు మాట్లాడేవాడు నోట మోసపు మాటలు రాకూడదు. బొంకే మాటలు రాకూడదు. వాడే ఆత్మతో నింపబడిన వాడు. వాడు ప్రకాశిస్తాడు, అనేకులను ప్రకాశిస్తాడు ఆయన కోసం. హల్లెలూయా. అభిషేకం అంటే మామూలు విషయం కాదు. దేవుని కృప అంటే మామూలు విషయం కాదు. అన్ని భాషలు అభిషేకం అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అనండి. ఆ పరిశుద్ధాత్ముల్లో పరిశుద్ధత కూడా ఉంది. ఏమే ఈ పూట కొమ్ముల తైలం మన మీదకి వచ్చును కాక. ఆ నూనెతో గాయాలు కట్టాడంట నా దేవుడు. ఆదరణకర్త యేసు రక్తముతో ఆ సమరయుడు గాయాలు కట్టబోతున్నాడు. 2 త్వరగా చెప్తున్నా, నూనెతో కట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా గాయాలు మానలేదు, అయ్యా వేదనలో ఉన్నా, అయ్యా కృంగిపోయి ఉన్నా, అయ్యా నిలకడలేదు, అందుకే మందిరానికి రాలేకపోతున్నా, నెలకు ఒకసారి వస్తాడు. తర్వాత చదువునాను, తర్వాత త్వరగా చదువు. తన వాకును మీద ఎక్కించి పూటకోల వాని ఇంటికి తీసుకొని పోయి వానిని పరామర్శించాను. ఆమేన్. చదువు. మరునాడు అతడు 2 దేనారములు ఇచ్చి పూటకోల వానికి ఇచ్చి, ఇతరును పరామర్శించుము, నువ్వు ఇంకేమైనాను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు దానిని నీకు తీర్చబోతున్నా. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కృప అధికమైతే ఆమె వచ్చే సంవత్సరం కృప దేవుడిస్తే ఖచ్చితంగా వాహనం గురించి చెప్తా. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎక్కించుకున్నాడు, పూటకోలవాని ఇంటికి తీసుకెళ్ళాడంట. ఎవరయ్యా ఈ పూటకోలవాని ఇల్లు? ఆ ఇల్లే దేవుని మందిరం. చెప్పలు కొడి స్తోత్రం చెప్ప గట్టిగా. బిగ్గరగట్ట. నువ్వు చప్పట్లు కొడితే ఈ కూడా చచ్చేట్టుగా లేదు. కొట్టు చప్పలు కొట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పూట ఆయనను లేవనెత్తబోతున్నాడు. గ్రామంలో దేవుని మాట వింటున్న దేవుని బిడ్డలకు ఒక శుభవార్త. ఆయన నేను లేవనెత్తబోతున్నాడు. పడిపోయావా? లేవనెత్తబోతున్నాడు. గాయాలు పాలైపోయావా? గాయాలు కట్టబోతున్నాడు. గాయాలు మానపబోతున్నాడు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. హల్లెలూయా. అయినంత మాత్రమేనా? వాహనం మీద ఎక్కించుకొని ఒక్కింటికి చేర్చాడు. ఆ ఇల్లే నీకు ఇవ్వబడిన సంఘం. ఏమే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పూటకొలవాడు. అతనే నీకు ఇవ్వబడిన దైవజనుడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ గాయాలు కట్టి నిన్ను బాగు చేసి లోకములో మాన్యములో పడిపిన నేను శుద్ధి చేసి యేసు రక్తముతో కడిగి అభిషేకముతో ముట్టి నిన్ను బాగు చేసి విడిచిపెట్టాడు ఆయన. వెలివేయడు ఆయన, వదిలేయడు ఆయన. అయిపోయింది కదా, నడియుదిలో వదిలిపోడు ఆయన. మన అనుకున్న వాళ్ళు ఒకవేళ వదిలేయచ్చు. తను నా దేవుడు అటుమింటాడు కదా, ఈదిలో పడిన లేవనెత్తి దైవజీవుడికి అప్పగించేవాడు ఆయన. హల్లెలూయా. దైవజనుడికి అప్పగించి వాడిని పరామర్శించాడు. అంత మాత్రమే కాదు, దైవజనుడిని పరామర్శలో రాబోతున్నా, నేను త్వరగా రాబోతున్నా. ఆ మాట చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. పోషించమన్నాడు. 2 నాణ్యములు ఇచ్చాడు. ఎన్ని? 2 నాణ్యాలు ఇచ్చాడు. 2 నాణ్యాలుగా 2 అంచెలు కలిగిన ఖడ్గం, దేవుని వాక్యం. ఆ వాక్యము నీకు ఇవ్వబడిన ఇంట్లో ఉంది. ఆ వాక్యం నీ దైవజనుడి దగ్గర ఉంది. ఆమేనాను. హల్లెలూయా. ఏ దైవజనులు కూడా వచ్చావు నాకు తెలియదు, ఏ ప్రాంతం నుంచి వచ్చావు నాకు తెలియదు. ఓ హల్లెలూయా. నా దేవుడు నిన్ను బాగు చేసి నిలబెట్టింది. నువ్వు ఆ సంఘములో ఉండి ఆ ఉపదేశానికి లోబడి వాక్యానుసారంగా బ్రతికి ఆ రాకడని ఎదుర్కోవటానికి. హల్లెలూయా. ఖర్చు పెట్టు, నేను మరలా వచ్చిన ఏదైనా ఖర్చు పెడితే ఇస్తానన్నాడు. దైవజనులుగా మీకోసం ఖర్చు అయిపోతున్నారు. అందరూ ఇక్కడున్న గనులు అందరూ ఖర్చు అయిపోతున్నారు. వాళ్ళ ఖర్చుకు తగ్గ ఫలింపు నా దేవుడు రాకడలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రయాస ప్రభు నంది అర్థం కాదు.
ఉపవాసాలు అర్థం కావు, ఈ చెమట అర్థం కాదు. ఆమేన్. మేము పెట్టిన పెట్టుబడి ఏది అర్థం కాదు. పెట్టుబడి అంటే డబ్బు అనుకునేరు, పెట్టుబడి అంటే ఉపవాసం, పెట్టుబడి అంటే కన్నీళ్ళు, పెట్టుబడి అంటే చెమట, పెట్టుబడి అంటే ప్రయాస. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. పుట్టుకొలవాడనగా దైవజనుడు. ఒక్క మాట చెప్పి ముగించబోతున్నా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. బాగు చేశాడు కదా, ఆ దేవుడికి కూడా పెట్టుకొని బావచ్చు కదా. అది జరగని పని. రక్షించబడిన ప్రతి పాపికి దైవజనుడు అవసరం. కొంతమంది అంటారు సేవకుడు లేకపోయినా పర్లే, హాయిగా బతుకుతాం మేము అంటారు చాలామంది. ఇంట్లోనే ఆరాధన ఏమైంది? మా అమ్మాయి ఒక పాట పాడిద్ది, నేను ఒక పాట పాడతా. మా పిల్లోడు డమ్ము కూడా నేర్చుకున్నాడు ఈ సందు. సింగర్ నేను. పోతే ఏమైంది? ఒక కోరం బాగపోతే ఏమైందమ్మా అనేవాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. మన మధ్యలో కూడా ఉండొచ్చు, చెప్పలేను. నీ అంతరంగాన్ని ఎరుగుతున్న దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ముగిస్తున్నా 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 అంటానేమో. ఎప్పుడు ముగిస్తావు అంటారా? ముగిస్తా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అంటారు దైవజనుడు అవసరమే లేదు అయ్య గారు. ఎందుకు అవసరంలే? మోషే లేకుండా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడ్డారా? మోషే ప్రార్థన లేకుండా ఇశ్రాయేలు శత్రువులు ఎదుట జయాన్ని పొందగలిగారా? యాజకులు లేకుండా యొర్దాను నది 2 పాయలు అయిందా? మందస్సం గొప్పదే కాదనని నేను, కానీ ఆ మందస్సం మోసే యాజకులు కావాలి కదా. హల్లెలూయా హల్లెలూయా. ఈ పూట నేను చెప్పే మాట ఒకటే, నీకు దైవజనుడు అవసరం. ఆమేన్. దైవజనుడు నడిపింపు అవసరం. అందరూ పైకి లేచి నిలబడండి. దైవజనుడు నడిపింపు అవసరం. దైవజనుడి యొక్క ఆ నోట వస్తున్న దేవుని మాట అవసరం. దైవజనుడు కన్నీళ్ళు, దైవజనుడు ప్రార్థన నీకు, నీ ప్రాంతానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అవసరం. అవసరం లేదనే మాట నీ నోట రాగూడదేస్తున్నాము. దైవజనుడికి వ్యతిరేకంగా హల్లెలూయా. మిరియాము కుష్టిని సంపాదించుకునేది, పొడరోగాన్ని సంపాదించుకునేది. చేతుల పైకి ఎత్తలేదు. ఏంది బిడ్డ? మీరేనా? ప్రైజ్ ది లార్డ్. చేతులు జోడించి చెబుతున్నాను బిడ్డ, గొప్ప మాట, విలువైన మాట. హల్లెలూయా. ఆయన ఈరోజు ఈ మార్గం గుండా రాబోతున్నాడు. ఆయన నీ గాయాలు కట్టబోతున్నాడు. నిన్ను ఆయన ఈ సంఘానికి దైవజనుడికి అప్పగించబోతున్నాడు. వేదనలో ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు, ఆదరించేవారు లేరు అనుకుంటున్నావు, వేలన పాలైపోయావు, కృంగదీసేవారే నేను ఇంకా రోదన చేస్తున్నారు. నీకు ఒక శుభవార్త. పురాణ సమీపాన లైవ్ లో చూస్తున్న బిడ్డలారా, దేవుని రక్తము చేత కడగబడిన సంగమా, నీకు శుభవార్త. సమరయుడు నీ కోసం మన మధ్యలో ఉన్నాడు. సమరయుడు మన కోసం మన మధ్యలో ఉన్నాడు. సమరయుడు మన కోసం మన మధ్యలో ఉన్నాడు. ఆయన రక్తము నేటికి కార్చబడి ఉంది. ఆయన గాయాల పాలైపోయాడు, యాగమైపోయాడు, సజీవ యాగంగా మార్చబడ్డాడు. ఆ దేవుడు గొప్పవాడు. చెప్పండి స్తోత్రం అని చెప్పండి. నన్ను దాటిపోవద్దేసయ్యా, నా గాయాలు కట్టాయా. అందరూ దాటిపోతున్నారు బాబు, నన్ను దాటిపోవద్దు స్వామి. కుర్చీలలో ఉన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తట్లా. మిమ్మల్ని బిడ్డ, మిమ్మల్ని, మీరు మనుషులకు లోబడినా లోబడకపోయినా కనీసం మీతో మాట్లాడుతున్న దేవునికి మీరు భయపడండి. రాత్రి శబరబల కథురా రిబౌదరబౌందరబౌ రకడల శబరబల కతిరా రిదలబౌ రిబౌ వచ్చాడు. ఆయన మన మధ్యలోకి వచ్చున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆకాశం పట్టజాలని దేవుడు, భూమి పట్టజాలని దేవుడు, ఓంకారుడు. గాయాలు పడి కట్టబడుతున్నాయి, రోగాలు కట్టబడుతున్నాయి. రాత్రి
కార్యాలు బాగోబోతున్నాయి. రాత్రి పడిపోయావా? పాపంలో పడిపోయి ఉన్నావు తమ్ముడు. నీ ఫోనే నీకు ఒక పాపం, నీ కన్నులే నీకు ఒక పాపం, నీ కాళ్ళే నీకు ఒక పాపం మార్చబడ్డాయి. కారు దేవుని సన్నిధిలో కారు. కొమ్ములో తైలం నీ కోసం సిద్ధంగా ఉంది. ఇక్కడ కొమ్ములో అభిషేకం మన మధ్య సంచారము చేస్తున్నది. శబరబల కతురా రిబౌదర బౌర కలమౌదరి ఖదర బదర కశ్యల. యేసు రక్తము ఎవరు కళ్ళు తెరవకూడదు. నమ్మండి మీరు. రాత్రి ఏలియా దేవుడు రాత్రి సన్నిధిని మన మధ్యలో తీసుకొని వచ్చాడు. రాత్రి సన్నిధి వచ్చింది. మోషే అన్నాడు, నీ సన్నిధి రాకపోతే కడుగు కూడా ముందు వెళ్ళానయ్యా. ఈ సేవ ముందుకెళ్ళాలంటే నీ సన్నిధి రావాలి. ఇక్కడికి సేవకుడు బలపడాలంటే నీ సన్నిధి రావాలా? సేవకుడు కన్నీళ్లు తోడబడాలి. రాత్రి రానాయన. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. చప్పట్లు కొడుతూ యేసు రక్తం మన మీదకి వచ్చేలాగున మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. చెప్పట్లో మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా యేసు
రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము యేసు రక్తము 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 ప్రభు యేసు రక్తము యేసయ్యా యేసయ్యా శబరబల కథురా రిబోంగతో రగదమౌ శబరబల కథురా పరిశుద్ధాత్ముడా రానాయనా 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 రక్తం ప్రోక్షించబడినగాక రక్తం ప్రోక్షించబడినగాక రక్తం ప్రోక్షించబడినగాక రోగపు కట్టు తెగలగాక శాపమైన కట్టు తెగలగాక వ్యాధన కట్టు తెగలగాక సామాన్య కట్టు తెగలగాక ఆమేన్. వారి కోసం నా దేవుడు రాబోతున్నాడు. ఆ దైవజనుడు నీకు అప్పగించబడిన ఆ తండ్రి మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని మీ పరిస్థితులన్నిటినీ నా దేవుడు ఆ కడపూర ధ్వని ఒక శబ్దం దేవదూతలతో దేవుడు పరిశుద్ధులతో దేవుడు కడపూర ధ్వనితో ఆ మధ్య ఆకాశం మీద నిలబడినప్పుడు ఒక ధ్వని వినబడబోతుంది. అది ఒక శబ్దం వినబడబోతుంది. పరిశుద్ధుడు మన మధ్యలోకి రాబోతున్నాడు ఆయన. అప్పుడు ఆ దైవజనుడితో పాటు నువ్వు ఆయన ఎదుట నిలబడబోతున్నావు. ఆమేన్ ఆమేన్. అలాగే ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రయస్త 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 స్తుతించు ప్రభువు స్తుతించు ఆత్మను స్తుతించు స్తుతించు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవమగల దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ రెండవ రాత్రి మీ దాసుని నిలవబెట్టి బహుశ్రేష్టమైన విషయాలు, సంఘానికి ఉపయోగపడగలిగిన విషయాలు, ఒక ఆత్మీయుడికి కావలసిన మాటలు నాయన, గాయాలతో ఉన్నవారి జీవితాలకు కావలసిన శ్రేష్టమైన మాటలు, విడవబడిన వారికి దేవా కావలసిన శ్రేష్టమైన మాటలు నాయన. మంచి సమరయుడు అయా ఏ విధముగా పడిపోయిన వ్యక్తి గాయములను కట్టి నూనెతో ద్రాక్షారసముతో అతన్ని ఒక పూటకు
యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుని నీ బిడ్డలను దీవించి పంపుతున్న మా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. సన్నిధి కాపుదల కూడి వచ్చిన దైవజనులకు సకల